నమస్తే. ప్రస్తుతం మనం సురంగల్ 13వ వార్డులో ఉన్నాము. 13వ వార్డు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గడ్డం లక్ష్మీ వెంకటరెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు కదా, ప్రజల నుండి ఎలాంటి స్పందన ఉంది మీ గ్రామంలో? నాకు మంచిగానే ఉందబ్బా. నాకు కొన్ని కార్యక్రమాలు చేసినా కాబట్టి ఊర్లో నేను మంచి కార్యక్రమాలు నేను ఊర్లోనే ఉంటా కాబట్టి, ఊరు జనాల మధ్యన ఉంటా కాబట్టి ఊరిలో అందరూ కూడా నా వెంబడి ఉంటారు. నేను ఎవరన్నా పిలిచినా కానీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ముందు పోయే మనిషిని నేను. ఊర్లో ఏ కార్యక్రమం అయినా, ఇలా ఏదైనా బ్యాంకులో పని ఉందంటే, డాక్రా గ్రూపులకు లోన్లకు రాలేదంటే వాళ్ళు వచ్చి నా దగ్గర ముందు కూర్చుంటారు. అన్న, నాకు లోన్ వస్తలేదు, నాకు కొంచెం లెక్కలు ఇబ్బంది ఉన్నాయి, మీరు రావాలని చెప్తే నేను పోయి పని చేయించిన టైం ఉన్నది. సరే, ఇంకా పెళ్ళిళ్ళు, ఊర్లో ఎవరైనా బీదల పెళ్ళిళ్ళు ఉన్నాయనుకో, కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళకు నేను దగ్గరుండి సరే ఏదో నాకు తోచిన కాడికి సహాయాలు చేస్తుంటా. నేను వాళ్ళ మంచి చెడులు చూస్తుంటా కాబట్టి వాళ్ళు కూడా నా మీద ప్రేమ చూపిస్తున్నారు. మీరు గతంలో కూడా సర్పంచ్గా పోటీ చేశారు. అప్పటి నుంచి 7 ఏళ్ల నుండి మీరు గ్రామంలోనే తిరుగుతున్నారు కదా, అంటే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేశారు మీ హయాంలో? అంటే నేను ఓడిపోయిన నుంచి కూడా జనాల మధ్యనే ఉన్నా, నేను జనాలతోటే ఉన్నా. నేను ఊర్లో కూడా డెవలప్మెంట్, కొంచెం రోడ్లకు మట్టి వేయించడం కానీ, రోడ్లు ఖరాబ్ అయితే నేను సీసీ రోడ్లు కొంచెం పాడైతే నా సొంత డబ్బులతోటి నేను రోడ్లు బాగు చేయించిన. నేను దసరా పండుగ వచ్చిందంటే నేను కొన్ని సేవా కార్యక్రమాలు చేసి కొంతమందికి నేను చీరలు పంచిన. నేను ముస్లిం పండుగ వచ్చిందంటే రంజాన్ పండుగ, వాళ్ళకు కూడా నాకు తోచిన సాయం నేను చీరలు పంచుతట్టి. నేను చర్చికి కూడా పోతుంటే ప్రతి సంవత్సరం చర్చిలో కూడా నాకు తోచినట్టు నేను చీరలు కానీ ఇంకా దుప్పట్లు కానీ ప్రతి సంవత్సరం నేను వాళ్ళకి పంచి వాళ్ళందరితోటి కూడా నేను మంచిగా ఉంటాను. నేను కానీ ఇన్ని చేసినా మిమ్మల్ని పార్టీ ఎందుకు గుర్తించలేకపోయింది, బీఫామ్ ఎందుకు ఇవ్వలేకపోయింది? నాకు బీఫామ్ ఇస్తామని చెప్పి నన్ను 2 సంవత్సరాల నుంచి వెంబడి దింపుకురబ్బా. నాకు ఎమ్మెల్యే యాదయ్య, షాబాద్ దర్శన్ ఇద్దరు కలిసి నీకు బీఫామ్ వస్తుంది, నువ్వు మా వెంబడే ఉండాలి, నీకు బీఫామ్ ఇస్తున్నామని చెప్పారు. నేను 15 రోజుల నుంచి అడుగుతున్నా. నాకు బీఫామ్ గురించి నేను 15 రోజుల నుంచి వాళ్ళ దగ్గరికి పోతున్నా. నాకు రిజర్వేషన్ కన్ఫర్మ్ కాందంటే, జనరల్ లేడీ అయిందంటే సరే నేను నిలబడుతున్నా, నాకు టికెట్ కావాలి, జనరల్ లేడీ మా భార్య నిలబెడుతున్నా. నేను అన్ని విధాలు కూడా నేను కార్యక్రమం చేసి నాకు ఓటు బ్యాంక్ ఉంది, నాకు ఇవ్వాలని చెప్పేసి నేను అడిగినా. నన్ను బీఫామ్ అవతల వాళ్ళకి ఇచ్చే వరకు కూడా నాకు చెప్పలే. సరే, నాకు 10 రోజుల ముందు చెప్తే నేను ఏం ఆలోచన చేసుకుంటున్నా, ఏమంటున్నా. సరే, నాకు నిన్న ఫోన్ చేసి బుజ్జగింపులు నువ్వు రా, నేను మాట్లాడతాం అది ఇది అంటే నేను పోలేబా, నాకు పార్టీతో అవసరం లేదని చెప్పేసిన. కానీ నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు నన్ను గుర్తించలేబా. నాకు నిజంగా చెప్తున్నా, నన్ను గుర్తించలేరు. నేను ఏదైనా ప్రోగ్రాం ఉందంటే నేను ఓన్గా బండి పెట్టుకొని నా డీజిల్ 10 మందిని తోలుకొని ఆ 10 మందికి మంచి చెడు చూసుకొని తోలుకొని వచ్చినబ్బా. మీ గ్రామంలో ఉన్న ఓటర్లు మిమ్మల్ని బీఫామ్ రాకున్నా సరే మీరు వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది? నాకు బీఫామ్ రాలేదని తెలియందడే సరే నేను కొంచెం ఇబ్బంది పడుతుంటే దాదాపు ఒక 100 మంది వచ్చారబ్బా. ఇక్కడ 1000 ఓట్లబ్బా. 1000 ఓట్లలో 100 మంది వచ్చారు. నాకు మీ వెంబడి మేము ఉన్నాం, మీరు నిలబడండి, మీకు మా వంతు సహాయం మేము చేస్తాం, మీ వెంబడి తిరుగుతాం. సరే, నువ్వు డబ్బుల గురించి ఆలోచన కాదు, నువ్వు డబ్బులు ఇస్తేనే నీకు ఓటు వేస్తామని కాదు. డబ్బులు ఇచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు, నీకు డబ్బులతోటి కాదబ్బా. నువ్వు మాకు ప్రేమతో ఉండే మనిషి, నువ్వు మా ముందు కనబడే మనిషి, నీకు ఓట్లు వేసి మేము గెలిపించుకుంటామని చెప్పారు. అదేవిధంగా ముందుకు పోతున్నా. నేను 3-4 రోజుల సంది కూడా నాకు మంచి స్పందన ఉందబ్బా. నేను పొద్దున 6 గంటలకు స్టార్ట్ చేసిన అంటే రాత్రి 10 గంటల దాకా నా వెంబడే ఉంటున్నారు. అంటే మీ గ్రామంలో మీరు మీ అభ్యర్థి గెలిచిన తర్వాత మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతారు? నేను ఇప్పటిదాకా కూడా సేవా కార్యక్రమాలు చేసిన, ఇక ముందు కూడా చేస్తాబా. నేను ఏమంటున్నా, నేను డబ్బుల గురించి చూడలే. నేను డబ్బుల గురించి ఆలోచన చేస్తే నేను ఈ ఊర్లోనే ఉండకుంటే నేను కూడా పోయి హైదరాబాద్లో బిల్డింగ్ కట్టుకొని ఉంటుంటే నేను చెప్తా. నేను ఇంకో 2 రోజులలో నేను మొత్తం నేను ఏం చేస్తాను అనేది కూడా చెప్తాను. నేను ఇప్పటిదాకా కూడా జనాలలో ఉన్నా. నేను హాస్పిటల్ అని ఇబ్బంది అని నా దగ్గరకు వచ్చి ఒకరు 10,000 కావాలంటే కూడా నా తాను ఉన్నకాడికి ఇచ్చి పంపించిన టైం ఉన్నది. పెళ్ళి అంటే కూడా నా తాను ఉన్నకాడికి నేను పుస్తమెట్టలు ఇచ్చిన, కొంతమందికి చాలామందికి ఇచ్చిన, 100ల మందికి పుస్తమెట్టలు ఇచ్చిన. చనిపోయిన వాళ్ళు బీదోళ్ళు ఉంటే నేను కొన్ని 100ల మందికి నేను
సంబంధించిన 26 వార్డులో మీ వార్డు మాత్రమే 4 పోటీ చేస్తున్నారు, అది కూడా జనరల్ అభ్యర్థులు కాబట్టి మండలం మొత్తం మీ గురించే మాట్లాడుతుంది. దాని గురించి ఏమంటారు మీరు? మండలు మాట్లాడుతుందంటే నా గురించి మాట్లాడుతురా నాకు నిజంగా అన్యాయం జరిగింది అని. అక్కడ వికారాబాద్కి స్టార్ట్ చేస్తే వికారాబాద్ చేయవల్ల శంకర్పల్లి మొయినాబాద్ నీకు వెంకటరెడ్డికి టికెట్ రాలేదు, గడ్డ వెంకటరెడ్డికి టికెట్ రాలేదు అంటే వాళ్ళే బాధపడుతారు. వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు, నీ సేవలు ఎందుకు గుర్తించలేరు? అరే నిన్న మొన్న వచ్చిన వాళ్ళకి టికెట్ ఎట్లా ఇస్తారు, నీకు ఎందుకు ఇవ్వలేరు? నీకు టికెట్ ఇవ్వాలి కదా, నీకు ఎందుకు ఇవ్వలేరు అంటే ఇక డబ్బులకు అమ్ముకున్నాక ఎట్లా ఇస్తారా బా అని చెప్పి నా ఆలోచన. డబ్బులకు అమ్ముకున్నారు టికెట్, అది నిజానికి. ఇప్పుడు నాకు టికెట్ రాలేదంటే నా ఆలోచన అదే. ఇక నాకు ఎందుకు రాదు? నాకు సర్వే చేస్తామని చెప్పారు. ఏ విధంగా సర్వే చేసినా నా పేరే ముందుంటుంది. నేను జనాలలో కనబడతా కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో నేను జనాలలో ఉంటా కాబట్టి అమ్మలక్కలు అందరూ, అమ్మ కానీ అక్క కానీ అన్న కానీ అందరూ కూడా నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారంటే ఊర్లో అంత ప్రేమ బా. ఇక వీళ్ళు టికెట్ ఇవ్వలేరంటే వాళ్ళ మూర్ఖత్వం. ఇలా కాంగ్రెస్ పార్టీ సురంగల్ల కథం. సురంగల్ అనేది కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. ఇక ముందు కాంగ్రెస్ పార్టీ ఉండదు. అది వాళ్ళకి తెలుస్తుందబ్బా. ఇప్పుడు నేను మాట్లాడకం కాదు. ఇక ఇప్పుడు 2 వార్డులలో ఉన్నది కదా, ఇక వాళ్ళు అప్పుడు తెలుస్తుంది. ఇక నీకు 13వ తారీఖు నాడు తెలుస్తుంది, 13వ తారీఖు నాడు సాయంత్రం తెలుస్తుంది. అంటే మీ వార్డులో ఉన్న ఓటర్లను ఉద్దేశించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా వార్డులో ఉన్న ఓటర్లు ఉద్దేశించి చెప్పాలని ఏం లేదు. వాళ్ళు నాకైతే ఒక విధంగా ఓటర్లే నాకు ఇవాళ దేవుళ్ళతో సమానం అబ్బా. వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా తక్కువనే. సరే నేను ఇది ఇస్తున్నా అది ఇస్తున్నా అనుకం కాదు. నేను ప్రొద్దున లేస్తే వాళ్ళ ముందట కనబడతా. ఒక ఏరియాకి పోతే ఆ వెంకటరెడ్డి వస్తుండవా, ఏదైనా ఉంటే చిన్న గొడవ ఉన్నా కానీ ఆయన వస్తుంటే అయిపోతుందని అనుకునే వాళ్ళు నా గురించి ఉన్నారు. నేను ఎంత చెప్పినా తక్కువ బా నా వాళ్ళ గురించి, నా జనాలకు. నా ఊరు మొత్తం సురంగల్ మొత్తం బా ఇలా బాధపడి ఏడుస్తున్నారు. నా ఇంటికి వచ్చి ఏడుస్తారంటే ఒక చనిపోయిన మనిషికి ఎంత సానుభూతి తెలుపుతారో అంతకన్నా ఎక్కువ నా గురించి, నాకు టికెట్ రానందుకు అంత సానుభూతి తెలిపారు నాకు. 13వ తారీఖు రిజల్ట్ ఎట్లుండబోతుందన్న? 13వ తారీఖు రిజల్ట్ అంటే నేను చెప్తున్నా కదా, నేను గెలుస్తున్నా, నేను గెలిచి తీరుతా. 11వ తారీఖు జరిగే ఎలక్షన్లో యాపిల్ గుర్తు, యాపిల్ అంటే కొంతమందికి అర్థం కాదు కదా, సేపులు ఉంటాయి కదా, ఆ గుర్తుకు ఓటేసి, యాపిల్ పండుకు ఓటేసి నన్ను భారీ మెజార్టీతోటి గెలిపిస్తారని చెప్పి సురంగల్ 13వ వార్డు సభ్యులందరికీ నమస్కారం.